For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. అయితే లలితా సహస్రనామాల్లో మీరు ఎంత ప్రయత్నం చేస్తున్నా అది ముందుకు కదలట్లేదు అంటే బికాజ్ ఆఫ్ మీ జన్మ జాతకంలో సంథింగ్ ప్రాబ్లమాటిక్ ఉంది. ఒక ఇల్లు కట్టడం ప్రారంభించాం, లేకపోతే ఇంకోటి ఏదో వర్క్ ఏదో ఒకటి చేస్తున్నాం, సగంలో ఆగిపోయిందంటే లలితా సహస్రనామాల్లో ఓం అష్టమి చంద్ర విభ్రాజ అలికస్థల శోభితాయే నమః అనే మంత్రం చేసుకోవాలి రెగ్యులర్గా. అరే అమ్మవారిని అడగాల్సింది ఇదా, అప్పులు తీర్చమని అడగాలి, మోక్షాన్ని కదా అడగాలి, తప్పైపోయిందమ్మా అనుకున్నాడు, పూజ అయిపోయింది. మ్యాక్స్ టీవీ భక్తి ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు స్టూడియోలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష సంఖ్యాశాస్త్ర నిపుణులు, లలితాదేవి ఉపాసకులు నానాజీ పట్నాయక్ గారు. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, ఇంట్లో సుఖశాంతులతో సంతోషంగా ఉంచే మంత్రం ఏదైనా ఉంటే మా ప్రేక్షకుల కోసం తెలియజేస్తారు. సంతోషము అంటే ఏమిటి, సుఖంగా ఉండడం ఏమిటి, అసలు ఇవి ఎందుకు వస్తాయి, ఇవి రావాలంటే ఏం చేయాలని ఒక క్లారిటీ రావాలి. ఫస్ట్ గుర్తుపెట్టుకోండి ఏమిటి అవి అంటే, ఫస్ట్ మనం ఎందుకు సుఖంగా ఉండలేకపోతున్నాము అంటే మనం పూర్వజన్మలో చేసినటువంటి కర్మ మనల్ని వెంటాడుతూ ఉంటుంది. దిస్ ఇస్ ద మెయిన్ రీజన్. మన సనాతన ధర్మం మొత్తం చెప్తుంది ఇదే. నువ్వు ఎవరినైతే ఇబ్బంది పెట్టావో ఆ కర్మ ఇంకో రూపంలో వచ్చి నేను ఇబ్బంది పెడుతుంది. ఇప్పుడు ఈ జన్మలో పుణ్యాలు చేసుకున్నా కూడా ఆ కర్మలు వెంటాడతాయి గురుగారు. కొంతవరకు మీకు రిలీఫ్ వస్తుంది. ఈ జన్మలో పుణ్యం అంటే ఏమిటి, పరోపకారం పుణ్యం పరపీడనం, దానం చేయడం, ఇట్లా పరోపకారం పుణ్యం పరపీడనం పాపం. ఇంకోరిని ఇబ్బంది పెట్టావు పాపం, ఇంకోరికి సహకరించావు పుణ్యం. సింపుల్ లాజిక్. అయితే ఇక్కడ చాలా మంది ఏంటంటే కష్టం కాని దాని కూడా కష్టం అనుకుంటున్నాడు. వచ్చిన ప్రాబ్లం అది. అసలు అది కష్టం కాదు కానీ కష్టం అనుకుంటున్నాడు. అంటే అట్లాగా జాబ్కి వెళ్తున్నాడు, అక్కడ వర్క్ ఉంది, వర్క్ను కూడా కష్టం అనుకునే రోజులు వచ్చేసాయి. అరే బాస్ ఏంటబ్బా ఇంత పని చెప్తాను, నువ్వు ఎందుకు వెళ్ళావు, మరి పని చేయడానికి వెళ్ళావు కదా, అంతే కదా. అంటే కొంతమంది ఇబ్బంది పెట్టేవాళ్ళు కూడా ఉంటారు, నేను కాదనట్లేదు. కానీ నువ్వు ప్రతి దాన్ని కష్టం అనుకుంటూ ఉంటే, కొంతమంది ఇళ్లలో చూడండి అమ్మా, పిల్లడు ఉంటాడు, ఇంటరో డిగ్రీ చదువుతుంటాడు, లేకపోతే 10th చదువుతాడు, అరే నువ్వు షాప్కి వెళ్ళి రారా అంట, అబ్బా నేను ఇప్పుడు వెళ్ళాలని వెళ్ళను, బద్దకిస్తూ ఉంటాడు. అదేదో పెద్ద కష్టంగా ఫీల్ అవుతాడు, తల్లిదండ్రులతో పోట్లాడతాడు కూడా, నన్ను ఎందుకు పంపిస్తున్నారు మీరు పోయి తేవచ్చు కదా. అంటే ఏమిటి, మన మైండ్ సెట్ ఫస్ట్ మనం మార్చుకోవాలి. ఇప్పుడు ఎట్లా అంటే ఎలా మారితే మనకి ఎప్పుడూ కష్టం ఉండదు అంటే, మీరు ఎవ్రీ సెకండ్ ఎవ్రీ థింగ్ మీరు ఎంజాయ్ చేయడం వస్తే కనుక మీకు కష్టం ఉండదు. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. పిల్లలు ఉంటారు, పొద్దు నుంచి సాయంత్రం వరకు గెంతుతూనే ఉంటారు, ఆడుతూనే ఉంటారు, అవునా. ఇంటికి తండ్రో తల్లు రాగానే వెంటనే నాన్న అని చెప్పి మళ్ళీ ఎగుతాడు, మళ్ళీ ఆడదామా అంటాడు. వాడు అలసిపోలేదు ఎందుకు, బికాస్ ఆఫ్ హీఈస్ ఎంజాయింగ్. పాప కావచ్చు బాబు కావచ్చు ఎంజాయ్ చేస్తున్నారు ఆడుతూ, అవునా. ఇప్పుడు టీనేజ్ పిల్లలు సిస్టంలో ఏదో వీడియో గేమ్ ఆడుతూ ఉంటారు. అరే నువ్వు గంటల నుంచి ఆడుతున్నావు లేకంటే బాధపడుతూ ఇక షట్ డౌన్ చేసి పక్కకు పోతారు. అదే ఒక పెద్ద అతను సిస్టమ్ ముందు కూర్చొని వర్క్ చేసినప్పుడు ఎప్పుడు 5 అయిపోతుందా, ఎప్పుడు వెళ్ళిపోదామని చూస్తున్నాడు. మరి ఇదే మనిషి గేమ్స్ ఆడినప్పుడేమో ఎంజాయ్ చేశాడు. ఇదే వ్యక్తి సిస్టమ్ ముందు కూర్చున్నప్పుడు అబ్బా నాకు కళ్ళు మండుతున్నాయి, అబ్బా ఇంకెంతసేపు 5 ఎప్పుడు అయిపోతుంది, 5:30 ఎప్పుడు అయిపోతుంది, బయటికి వెళ్ళిపోవాలనుకుంటా. బాస్ వచ్చాడు, ఇంకొక గంట సేపు చేయబ్బాయి అర్జెంట్ ఉన్నాను, అబ్బాయి ఏంటి సార్ నేను ఇప్పుడు వెళ్ళాలి, ఏంటి నాకు కళ్ళు మండుతున్నాయి అనుకుంటున్నారు. కానీ అదే టీనేజ్లో ఉన్న పిల్లడు కళ్ళు మండుతున్నాయని అంటాడా, ఎందుకు అనడు అంటే బికాజ్ ఆఫ్ ఎంజాయ్ చేస్తున్నాడు. మనం ప్రతి ఇన్సిడెంట్ని ఎంజాయ్ చేయడం కనుక మనం అలవాటు చేసుకుంటే కష్టం ఉండదు. మెయిన్ కాన్సెప్ట్ ఇది. ఎవ్రీ సెకండ్ ఎంజాయ్ చేయగలగాలి, ప్రతి దాన్ని ఆస్వాదించగలగాలి. ఇది మీకు అలవాటుగా కావాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన కాన్సెప్ట్, మన సనాతన ధర్మంలో ఉన్నటువంటి మెయిన్ కాన్సెప్ట్ మూలాలు మనం అర్థం చేసుకోవాలి. మనం చెట్టుకి మొక్కుతాం, ప్రతి అవతారాన్ని మొక్కుతాం. ఒక్కొక్క అవతారం ఒక్కొక్క జీవంతో సంబంధం కలిగి ఉంటుంది. కూర్మ అవతారం, వామన అవతారం, నరసింహస్వామి అవతారం, అవునా. ఎందుకు, బికాజ్ ఆఫ్ ప్రతి జీవిలో భగవంతుడు ఉన్నాడని చెప్పడం ఒకటి. రెండవది ఎక్కువ కష్టాలు వస్తున్నాయంటే నేను ఇందాక చెప్పినట్టుగా స్టార్టింగ్లో చెప్పినట్టుగా మనం పూర్వజన్మలో చేసినటువంటి కర్మ. అయితే కష్టము రకరకాలుగా వస్తూ ఉంటుంది. అట్లాగా ఒక పని ఏదో ప్రాజెక్ట్ స్టార్ట్ చేసాం, సగంలో ఆగిపోయింది, అది కష్టమే. మరి జాబ్ రావట్లేదు, కష్టమే. మానసికంగా బాగా ఇబ్బంది పడుతున్నాడు అప్పుల ద్వారా, కష్టమే. ఆరోగ్యం కష్టమే. అయితే లలితా సహస్రనామాల్లో మీరు ఎంత ప్రయత్నం చేస్తున్నా
అది ముందుకు కదలట్లేదు అంటే బికాజ్ ఆఫ్ మీ జన్మజాతకంలో సంథింగ్ ప్రాబ్లమాటిక్ ఉంది. ఏది ఈ చిన్న చిన్నవి కాకుండా నిజంగానే డెడికేటెడ్గా మీరు వర్క్ చేస్తున్నారు. అంటే ఒక డైరెక్టరు ఒక సినిమా స్టార్ట్ చేశాడు, ప్రొడ్యూసర్ సగం దాకా వెళ్ళి నా దగ్గర డబ్బులు అయిపోయాయి ఇప్పుడు లేదు తప్ప అన్నాడు. ఇదేంట్రా బాబు ఇన్ని కళలు పెట్టుకున్నాను. నాట్ ఓన్లీ మూవీ, ఏదైనా వర్క్ కావచ్చు, ఒక ఇల్లు కట్టడం ప్రారంభించాం లేకపోతే ఇంకోటి ఏదో వర్క్ ఏదో ఒకటి చేస్తున్నాం, సగంలో ఆగిపోయిందంటే లలితా సహస్రనామాల్లో ఓం అష్టమి చంద్ర విభ్రాజ అలికస్థల శోభితాయే నమః అనే మంత్రం చేసుకోవాలి రెగ్యులర్గా. ఎందుకంటే అష్టమి చంద్రుడు నాటి తిథి దేవత త్వరితాదేవి అంటారు. అంటే త్వరితాదేవి యొక్క అనుగ్రహం వస్తే మనకి సగంలో ఆగిపోయిన పని ముందుకు కదులుతుంది, త్వరగా ముందుకు కదులుతుంది. ఇప్పుడు పనులు ఆగిపోతున్నాయి కదమ్మా ఎవరికైనా బాధపడేది, అయ్యో ఆ పని అయిపోయింది, ఈ పని అయిపోయింది, ఆ ఫైల్ ఆగిపోయింది, ఇది అయిపోయిందని బాధపడుతూ ఉంటాం. అప్పులు ఉన్నాయి, ఓం అపర్ణాయే నమః. ఖచ్చితంగా అప్పు తీరుతుంది, తీరుతుంది, ఇంకా అందులో డౌట్ లేదు. దీనికి శాస్త్రంలో ఒక వృత్తాంతం కూడా ఉంటుంది, మరి మీకు చెప్పేం లేదు, నాకు గుర్తులేదు. ఒక సద్బ్రాహ్మణుడు అమ్మవారి ఉపాసకుడు, ఆయన రోజు పూజ చేసేవాడు. వాళ్ళ తండ్రులు తాతలు చేసినటువంటి అప్పు ఈయనకి చుట్టుకుంది వచ్చి కడుతున్నాడు. వీళ్ళున్నప్పుడల్లా ఎంతో కొంత ఇస్తున్నాడు కానీ పూర్తిగా తీర్చలేకపోతున్నాడు. ఆ ఊర్లో ఎవరెవరికైతే అప్పులు ఇవ్వాలో వాళ్ళందరూ ఒక్కరోజు ఏం చేశారంటే కలిసి ఇలాగాది ఇలా ఈరోజు ఎలాగైనా సరే అతన్ని మనం పట్టుకొని అప్పులు మనం వసూలు చేసుకోవాలి, ఏం అమ్మిస్తాడో మనకు సంబంధం లేదనుకుని అతని ఇంటికి వెళ్ళాడు. భార్య బయటకు వచ్చేవాడు, కూర్చోండి మా వారు వస్తారని చెప్పింది, లోపలికి వెళ్ళింది. అమ్మవారు పూజ చేసుకుంటున్నాడు. ఆయన చేసుకుంటున్నప్పుడు చెప్పింది, చెప్పగానే ఒక్కసారిగా ఒక్కొక్క నామం చేసుకుంటూ అపర్ణ అనే నామం వస్తుంది లలితా సహస్రనామంలో. ఇలా వేస్తూ అనుకున్నాడు, అరే అపర్ణ అంటే అప్పులు తీర్చే తల్లి కదా, పర్ణములు విడిచిపెట్టింది అంటే ఈశ్వరుడు కోసం తపస్సులో ఎండిన ఆకు కూడా తినలేదట అమ్మవారు. అంటే అంత ఘోరమైన తపస్సు చేసింది ఈశ్వరుడు కోసం. అమ్మ నువ్వు అప్పులు తీర్చే తల్లి అంటారు అపర్ణ అంటే, మరి నాకేంటమ్మా ఈ అప్పులు అనుకున్నాడు. ఒక సెకండ్ అనుకున్నాడు, అనుకుని మళ్ళీ చెంపలేసుకున్నాడు. అరే అమ్మవారిని అడగాల్సింది ఇదా, అప్పులు తీర్చమని అడగాలి, మోక్షాన్ని కదా అడగాలి, తప్పైపోయిందమ్మా అనుకున్నాడు. పూజ అయిపోయింది, బయటికి వచ్చాడు ఆయన. అందరూ కూర్చున్నారు. బయటికి వచ్చి ఏమంటే ఇంకొంచెం సమయం కావాలి అని అన్నాడు. అనగానే అయ్యో సమయం కావాలంటారంటే ఇగో డబ్బులు అందరూ ఇచ్చేశారు, ఇందాక ఒక అమ్మాయి మీ ఇంట్లో నుంచి బయటకు వచ్చింది, బంగారు బొమ్మలా ఉంది, ఒక పెట్టె పట్టుకొని వచ్చింది, మా నాన్నగారు మీకు ఎవరెవరికి ఎంతెంత అప్పు ఉందో చెప్పండి అన్నది, మేమందరం చూపించాం, నాకు ఇంత ఉంది నాకు ఇంత ఉంది అని అందరి డబ్బులు ఇచ్చేసింది. ఈ రసీదు చింపేద్దాం అనుకునేసరికి వద్దు నేను లోపలికి వెళ్తున్నాను, మా నాన్నగారు వస్తారు, మా నాన్నగారికి చూపించి చించేసేయండి అని లోపలికి వెళ్ళిపోయింది. ఒకసారి చూపించండి బంగారం, అసలు అమ్మాయిని చూస్తుంటేనే అసలు మేము మర్చిపోయి ఒకసారి తీసుకురండి బయటకు. ఆయన అక్కడే కూర్చుండిపోతాడు, ఇట్లా కళ్ళలోంచి నీళ్లు గారుతూ కూర్చుండిపోతాడు. మీరెంత అదృష్టవంతులయ్యా, ఇన్ని రోజులు పూజ చేస్తున్నా నాకు కనబడలేదు అమ్మవారు, మీకు కనబడింది, మీరు ఎంత అదృష్టవంతులయ్యా అని వాళ్ళందరూ అసలు ఆశ్చర్యపోతారు. అంటే అమ్మవారే వచ్చి వాళ్ళకి డబ్బులు ఇచ్చింది. అంటే ఇక్కడ అర్థం ఏమిటి, మీ సంకల్పం చెప్పుకోవాలి, అమ్మవారికి చెప్పుకోగలగాలి, అమ్మ నాకు ఈ అప్పు ఉంది, అమ్మ నాకు ఈ ప్రాబ్లం ఉంది, హెల్త్ ఇష్యూ ఉంది. మీరు కనుక మనస్ఫూర్తిగా మీరు పూజించేటువంటి పూజ గదిలో ఉన్నటువంటి విగ్రహం కాదు, అక్కడ అమ్మవారు ఉంది అనేటువంటి భావంతో మీరు చేశారా, ఓం అపర్ణాయ నమః అనే మంత్రం, ఖచ్చితంగా ఆపర్చునిటీస్ పెరుగుతాయి. ఇప్పుడు ఒక 20,000 30,000 40,000 శాలరీ చేస్తున్నాడు, ఆయనకు బోల్డ్ అంత అప్పు ఉంది, అప్పు కట్టడానికి డబ్బులు సరిపోతున్నాయి. రీజన్ ఏంటి, సరిపోవట్లేదు మనీ. ఒక ఎదుగుదల వస్తే 60,000కో 70,000కో 1,00,000కో వెళ్తాడు, కట్టేయగలుగుతాడుగా. ఆ ఆపర్చునిటీ అమ్మవారు ఇప్పిస్తుంది. దాని తర్వాత ఆ వ్యక్తికి రాజు ఆస్థానంలో దొరుకుతుంది, ఇంకా ఆ రోజు నుంచి అతనికి ఎటువంటి ఇబ్బంది లేదు. అలా ఏంటంటే ఎవరైతే ఈ మంత్రం చేశారో ఖచ్చితంగా బాగుంటుంది. సో లలితా సహస్రనామాల్లో మనం నామాలు మొత్తం చెప్పాం, ఏ దానికి ఏం చేసుకోవాలనేటువంటి. ఇది చేసుకున్నట్లయితే ఖచ్చితంగా అమ్మవారు అనుగ్రహం ఉంటుంది, అప్పుల బాధలు బయటపడతాడు, మనశ్శాంతి ఉంటుంది, అన్నీ కూడా బాగుంటాయి. ధన్యవాదాలు గురుగారు. శ్రీమాత్రే నమః.